నా పేరు పవన్, మా దోల్తా విలేజ్. వచ్చి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇంతవరకు స్నానం లేదు. బండ్లు పెడదామంటే లోకల్ బండ్లు పెట్టించుకుంటారు వాళ్ళు. లోకల్ వాళ్ళు ఏమంటే మీరు మట్టి పోస్తారని ఏం చేస్తారు, మేము ఇలా పని చేస్తాం, వాళ్ళ లోకల్ వెహికల్స్ పెట్టాలి, మీ వెహికల్స్ తర్వాత పెట్టుకుని మాట్లాడుతున్నారు. లోకల్ ఐకేబీ సెంటర్లో 41 కిలో 300 గ్రాములు పెడుతుంది. ఇక్కడికి వచ్చినాక 43 కిలోల కటింగ్ అవుతుంది. ఎందుకోసం అంటే అది మా ఇష్టం. దళితాబాద్ మండలం 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక్క లోడు గిట్లా ఖాళీ కాలేదు. 4 రోజుల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. ఫుడ్ పెడతా అన్నారు. ఏది గిట్లా ఫుడ్ కాదు కదా, తాగనీకే మంచి నీళ్ళు గిట్లా లేవు. మేము 4 రోజుల నుంచి లారీల కాడనే అనుకుంటున్నాము, ఇక్కడనే ఉంటున్నాం. ఎవరికి ఇట్లా పట్టించుకున్న నాదులు లేరు. పొద్దున వచ్చిర్రు అధికారులు, అదవిధిగా చేసిర్రు. ఏ అధికారులు ఇట్లా వచ్చి మాకు ఫుడ్ గిట్లా పెడతారు. 4 రోజుల నుంచి ఇక్కడనే తింటున్నాం, ఇక్కడనే అంటున్నాం. లోడింగ్ పాయింట్కి పోతే 42 కిలోల ఒక్కొక్కటి పచ్చి ఉందని చెప్పి మొన్న పడ్డ భారీ వర్షానికి 42 కిలోల నర 42 ఒక్కొక్కటి పచ్చి ఉందని చెప్పి 43 కిలోలు ఇట్లా కడిగేస్తున్నారు. మరి ఘోరం మీద అయితే మేము రైతులు మేము ఏం కావాలి? జల్లి వాటినా కానీ 42, 43 కడిగేస్తారు. కడిగేస్తున్నారు.